కృష్ణయ్య మధురకి ప్రయాణం అవుతున్నాడు. బృందావన వాసుల యొక్క నేత్రాలన్నీ కూడా కన్నీటితో నిండిపోయాయి. కన్నయ్య దూరం అయిపోతున్నాడు. ఎలా బ్రతకాలి? అందరి మనస్సుల్లో కూడా ఇదే ప్రశ్న. సూర్యోదయం అయింది. అక్రూర మహాశయుడు సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాడు. ప్రయాణానికి సిద్ధమయ్యారు బలరామకృష్ణులు ఇద్దరు. నందాది గోపులంతా వారి వెనక సిద్ధమవుతూ ఉన్నారు. యశోద కడుపు నిండా దుఃఖాన్ని నింపుకొని కృష్ణయ్యని సమీపించింది. కన్నయ్య, వెళుతున్నావా అన్నది. అవునన్నట్టుగా తలూపాడు కృష్ణుడు, నోటితో చెప్పలేక గొంతు గార్గద్గమై. నిన్ను వదిలి నేను ఉండగలనా కన్నా అని అంటూ కృష్ణయ్యను ముద్దు పెట్టుకొని యశోద బోరున విలపించింది. నేను త్వరగానే తిరిగి వస్తానుగా అన్నాడు ముక్తసరిగా కృష్ణయ్య. నాయనా, పాపిష్టిదాన్ని, నిన్ను ఎన్నో రకాలుగా కష్టపెట్టాను. మూర్ఖురాల్ని, ఇతరుల యొక్క మాటలన్నీ నమ్మి నిన్ను అనేక సార్లు కొట్టాను. అంతేకాదు నిన్ను రోటికి బంధించాను. కుమారా, అవన్నీ మనస్సులో ఉంచుకోకు అని ఏడవటం మొదలుపెట్టింది యశోద. కృష్ణయ్య అంటున్నాడు, అమ్మా, నీవు ఏమి చెప్పినా సరే నేను తప్పకుండా వింటా. కానీ నీవు నన్ను రోటికి కట్టివేశావే, ఆ విషయం మాత్రం నేను మర్చిపోలేను, నేను మరవను, నేను మరిచి బ్రతకలేను. అది సామాన్య బంధం కాదు, అది ప్రేమ బంధం. దానిని నేను ఎప్పుడు కూడా మరవనమ్మా. నా హృదయంలో శాశ్వతంగా దాన్ని దాచుకుంటా అని చెబుతున్నాడు. అక్రూరుడు రథాన్ని సిద్ధం చేసి తీసుకొని వచ్చాడు. బలరాముడు, కృష్ణుడు ఇద్దరు కూడా రథంలో ఆసీనులయ్యారు. నందుడు మొదలైనటువంటి గోపాలుడు గోపబాలురంతా కూడా నేతి కుండల్ని కంసుడికి కానుకగా తీసుకుని వెళ్ళటానికి తమ తమ బళ్ళ మీద పేర్చుకొని శ్రీకృష్ణుడి యొక్క రథాన్ని అనుసరిస్తూ బయలుదేరారు. రథం అలా వీధి మలుపు తిరిగిందో లేదో అక్కడ పెద్ద అవరోధం ఎదురైంది. రథం ముందు ఎందరో ఉన్నారు. ఇక రథం ముందుకు పోవటానికి వీలు లేకుండా అడ్డం నిలిచారు. ఎవరు? గోపికలు. పెద్ద సంఖ్యలో గోపికలంతా వచ్చి అడ్డు నిలబడ్డారు. గోపికలే కాదు, గోవులు, గోవత్సాలు, కోతులు, పావురాలు, మయూరాలు, రామచిలుకలు అన్నీ కూడా కృష్ణయ్యని వదలలేక ఇంతకాలం కృష్ణయ్యతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తలుచుకుంటూ అలా వచ్చి అడ్డం నిలబడ్డాయి. కృష్ణ, కృష్ణ, మమ్మల్ని వదిలి వెళ్ళటం నీకు ధర్మమా అని అన్నీ కూడా విలపిస్తూ ఉన్నాయి. ఒక గోపిక ముందుకొచ్చింది. ఆమె కంటి వెంట నీరు ధారలా కారిపోతా ఉన్నది. జాలిగా కృష్ణయ్యను చూస్తూ ఉన్నది. సారథి స్థానంలో ఉన్నటువంటి అక్రూరుడు దిగ్భ్రాంతి చెందాడు, ఆశ్చర్యపోతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు మెల్లగా రథం దిగాడు. ఆ గోపికల్ని సమీపించాడు. వాళ్ళతో అంటున్నాడు, ఓ గోపికలారా, నేను బృందావనానికి దూరంగా వెళ్ళలేను. మీ హృదయమే నాకు నివాసం. దుఃఖించకండి, నేను త్వరలోనే తిరిగి వస్తాను అని వాళ్ళతో చెప్పి సముదాయించి మళ్ళీ రథం ఎక్కాడు. రథం ముందుకు దూసుకుపోతూ ఉంది. కదిలేటువంటి రథాన్ని కనుచూపు మేర వరకు చూస్తూ కదలలేక గోపికలంతా వాళ్ళ యొక్క హృదయాలు మంచుగడ్డల్లా కరిగిపోతూ ఉంటే బొమ్మల్లాగా నిశ్చేష్టులై అక్కడే నిలబడి చూస్తూ ఉన్నారు. ఆ రథం కనిపించినంత వరకు తదేకంగా అలా చూస్తూ ఉన్నారు. అక్రూరుడు, బలరాముడు, కృష్ణుడు ఉన్నటువంటి రథం వాయువేగంతో ప్రయాణం చేస్తూ ఉంది. పరమ పావనైనటువంటి యమునా నదిని సమీపించింది. శ్రీకృష్ణుడు రథం దిగాడు, నీరు త్రాగాడు. మళ్ళీ బలరాముడితో కలిసి రథాన్ని ఎక్కాడు. బలరామకృష్ణులు ఇద్దరు కూడా రథం నందే ఉండగా తాను స్నానం చేయటం కోసం అని చెప్పి అక్రూరుడు యమునా నదిని సమీపించాడు. ఆయన స్నానం చేస్తూ ఉన్నాడు. ఒక్క మునక వేశాడు. అలా మునక వేయటంతో యమునా నది జలాల్లో బలరామకృష్ణులు ఇద్దరూ దర్శనమిచ్చారు. అక్రూరుడికి అంతా అయోమయంగా ఉంది.
బలరామకృష్ణులు రథంలోనే ఉన్నారు కదా, ఇప్పుడే వాళ్ళని వదిలిపెట్టొచ్చింది. మరి యమునా ప్రవాహంలో మళ్ళీ ఎలా కనిపిస్తూ ఉన్నారు? యమునా నదిలో నీటి లోపల ఉన్నారే. వెంటనే దృష్టి మళ్ళీ రథం వైపుకు సారించి చూచాడు, ఉన్నారా రథంలో లేరా అని. బలరామకృష్ణులు రథంలోనే ఆసీనులై అలాగే కూర్చొని ఉన్నారు. ఇదేమిటి, రామకృష్ణులు రథంలోనే ఉన్నారు, మరి నీటిలో కనపడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇదంతా మాయ అని ఆలోచిస్తూ ఉన్నాడు. సరే మళ్ళీ మునిగి చూద్దాం అని మనస్సులో అనుకున్నాడు. అలా అనుకొని కంటిన్ మున్ను రథంబుపై జలములో కంటిన్ తుదిం గ్రమ్మరన్ కంటిన్ తంటి రథంబు మీద ఇదే ఈ కళ్యాణ చారిత్రులే వెంటందోచిరి రెండు దిక్కుల మనోవిభ్రాంతియో నీటిలో ఉండుట ఆశ్చర్యము చూచునంతు మరియన్ను హించి మగ్నాంగుడై మళ్ళీ చూస్తా కనపడతారేమో అని అనుకుంటూ ఈ అక్రూర మహాశయుడు మళ్ళీ ఒక మునక వేశాడు యమునా నదిలో. ఈసారి అనంతశయనుడైనటువంటి నారాయణుడు లక్ష్మీ సమేతుడై దేవగణాలతో కూడినటువంటి వాడై నారదుడు తుమ్మురుడు ఇద్దరు కూడా స్తుతిస్తూ ఉంటే అలా దర్శనమిచ్చాడు. శేషపాన్పు మీద పడుకొని అలా ఆయన దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఇంకా ఆశ్చర్యపోతున్నాడు. పోషిత బాంధవుండు యదు పుంగవుడా జలమందుగాంచే సద్భాషు సహస్రమస్తక విభాసిత భూషు నహీషు భూమి భృద్వేషు కృపాభిలాషు బ్రతివీర చమో విజిగీషు నిత్య సంతోషు నరోషు నిర్దళిత దోషు ననేక వివేషు శేషుని. ఆ శేషపాంపు మీద పవళించి ఉన్నటువంటి ఆ నారాయణుణ్ణి, ఆ శ్రీహరిని అలా చూచాడు. ఈ దివ్య దర్శన భాగ్యంతో కృష్ణగత చిత్తుడైనటువంటి అక్రూరుడు సంభ్రమంతో చేష్టలన్నీ ఉడిగిపోయి అలా నిశ్చలంగా నిలబడిపోయాడు. కొద్దిసేపు అలాగే ఉండి ఆ తర్వాత తేరుకొని రథంలో కనిపించినటువంటి ఆ శ్రీకృష్ణుడికి నమస్కారం చేశాడు. శ్రీకృష్ణుడిని సమీపించాడు. రథం దగ్గరకు వచ్చి ఆ శ్రీకృష్ణుడికి నమస్కారం చేశాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు పలకరిస్తున్నాడు అక్రూరుణ్ణి. అక్రూర మహాశయ, నది సమీపంలోనే ఉంది కదా, ఎందుకింత ఆలస్యమైంది? చాలా ఆలస్యమైందే. కారణం ఏమిటి? నదీ తీరంలో తమకు ఏదైనా వింత దృశ్యం ఎంత కనపడ్డదా అని అడుగుతున్నాడు కృష్ణయ్య ఏమీ తెలియనట్లుగా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఓ వేదవేద్య విశ్వరూప, ఓ కృష్ణ, వింతలు నదిలో లేవయ్యా, వింతలన్నీ నీలో ఉన్నాయి. విశ్వాత్మమైనటువంటి నీకన్నా అన్యంగా ఏ వింతలు ఉంటాయి ఈ ప్రపంచంలో? నీలోన లేని చోద్యము ఏ లోకములందు చెప్పరీశ్వర నీటన్ నేలం నింగినినున్నవే నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మా. నేల మీద కానీ నీటిలో కానీ ఆకాశంలో కానీ ఎక్కడుంటాయి అసలు మహాత్యాలన్నీ? అవన్నీ ఉంటే నీలోనే ఉంటాయి అని అక్రూరుడు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ ఉన్నాడు. రథాన్ని తానే నడుపుతూ సాయంత్రానికి బలరామకృష్ణుల్ని తీసుకుని వెళ్ళి మధురకు చేరాడు అక్రూరుడు. అప్పటికే మధురా నగరాన్ని సమీపించి అక్కడ ఒక వనము చెంత ఒక చెట్టు నీడన గోపాలురంతా శ్రీకృష్ణుని కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ స్నానానికి వీటికి ఆగటంతో మిగిలినటువంటి వాళ్ళంతా ముందే వెళ్ళారు. వాళ్ళు అక్కడ మధురా నగరం సమీపంలో ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి వనంలో అక్కడ వేచి ఉన్నారు శ్రీకృష్ణుడి కోసం. శ్రీకృష్ణుడు రథం దిగాడు, వాళ్ళతో కలిశాడు. తర్వాత అక్రూరుడితో అంటున్నాడు, ఓ అక్రూర మహాశయ, నీ రథంతో సహా నువ్వు ముందుగా మధురలో ప్రవేశించు. నేను ఈ వనంలో కొంతసేపు విశ్రాంతి తీసుకొని అందరితో కలిసి వస్తాను, కాబట్టి నువ్వు ముందు వెళ్ళవలసింది అని అన్నాడు. శ్రీకృష్ణుని యొక్క మధుర వాక్కుల్ని ఆలకించినటువంటి అక్రూరుడు చేతులెత్తి నమస్కరిస్తూ, హే ప్రభు, నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి మధురికి వెళ్ళలేను. ఓ భక్తవత్సల, మీ భృత్యుడినైనటువంటి నన్ను త్యజించకండి. ఓ కృష్ణ, బలదేవునితో కలిసి
మొదట నిన్ను మా ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు, నన్ను అనుగ్రహించండి. నీ దివ్య ప్రక్షాళన జలబిందువులు ఏ గృహాన పడతాయో ఆ గృహం వైకుంఠం అవుతుంది. బ్రహ్మ కడిగినటువంటి నీ పవిత్రమైనటువంటి పాదపద్మాల్ని అర్చించేటువంటి మహద్భాగ్యం మాకు ప్రసాదించు తండ్రి. లక్ష్మీదేవి చేత సదా సేవించబడేటువంటి నీ చరణ కమలాల్ని సేవించే భాగ్యం మాకు ప్రసాదించు. ఏ పాద పంకజాలని శిరస్సును దాల్చి బలిచక్రవర్తి శాశ్వతమైనటువంటి అమృత పదవిని అలంకరించాడో అటువంటి కారుణ్య చరణాల్ని పూజించే అదృష్టం నాకు కలిగించు తండ్రి కృష్ణ అని అంటున్నాడు. ఓ దేవదేవ, జగన్నాథ, పుణ్యశ్రవణ కీర్తన, యదుకుల తిలక, ఉత్తమ శ్లోక, నారాయణ, నీకు నా వందనాలు అని అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, అక్రూరా, నీవు మాకు ఎంతో ఆత్మీయుడివి. ఎంతటి ఆత్మీయుడైనటువంటి నీ ఇంటికి, పూజ్యుడైనటువంటి నీ ఇంటికి బలరాముడితో కలిసి నేను తప్పకుండా వస్తాను. కాకపోతే ముందుగా లోకకంటకుడైనటువంటి కంసుడిని సంహరించి ఆ తర్వాతే నీ గృహానికి విచ్చేస్తాం అన్నాడు. ఇక్కడే ఒక రహస్యం, ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు అక్రూరుడు బలరామకృష్ణుల్ని. కంసుడిని సంహరించిన తర్వాత వస్తాం అని చెప్పాడు కృష్ణుడు. ఇందులో ఎంత సత్యం ఉందో చూడండి. అజ్ఞానం నశించిపోయిన తర్వాతనే శ్రీకృష్ణుడు మన యొక్క హృదయం అనేటువంటి గృహంలో ప్రవేశిస్తాడు. మనలో అజ్ఞానం ఉన్నంత వరకు భగవంతుడు ఈ గృహానికి రాడు. మనలో అజ్ఞానం నశించాలి. ఇక్కడ అజ్ఞానం అనేటువంటి వాడు కంసుడు కనుక అజ్ఞానం నశించిన తర్వాతనే అక్రూరుడి యొక్క గృహాన్ని పావనం చేయాలి అనేటువంటి మాటను చెబుతున్నాడు. ఇక బలరామకృష్ణుల యొక్క రాకని తెలియజేయటం కోసమని కంసుడి దగ్గరికి ఈ అక్రూరుడు వెళ్ళాడు. వాళ్ళ యొక్క రాకని తెలియజేశారు. ఆ తర్వాత అక్రూరుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. గోపీజన పరివేషితుడైనటువంటి ఈ వనమాలి మధురా నగరంలో ప్రవేశించాడు. ఈ విషయం మధురా నగర స్త్రీలకు తెలిసింది. శ్రీకృష్ణుని దర్శించాలి అనేటువంటి ఉత్సాహంతో వాళ్ళు వస్త్రాలను విపరీతంగా కట్టుకున్నారు. అంటే విపరీతంగా అంటే మామూలుగా కాకుండా అపసవ్యంగా ధరించారు వస్త్రాలని. అంతేకాదు కంకణాలని, గాజుల్ని, కుండలాల్ని ఒకదాన్ని ధరించి ఒకటి మర్చిపోతారు. ఒక చేతికి గాజులు వేసుకుంటారు, రెండో చేతికి వేసుకోరు. ఒక చెవుకు పెట్టుకుంటారు, ఒక చెవుకు మర్చిపోతా ఉన్నారు. శ్రీకృష్ణుని విషయం తప్ప రెండవ విషయం వాళ్ళ యొక్క చెవుల్లో పడతల్లా. కొంతమంది స్త్రీలు కాటుకని ఒక కంటికి పెట్టుకున్నారు, రెండో కంటికి మర్చిపోయారు. శ్రీకృష్ణుని దర్శించాలి అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఎందుకు చేశారు అని అంటే ఇందులో ద్వైత భ్రాంతి పోవాలి అనేటువంటి సందేశం కూడా మనకుంది. ద్వైతం అని అంటే రెండు, అద్వైతం అంటే ఒకటి. రెండు కళ్ళల్లో పెట్టుకుంటే ద్వైతం, అందుకని అద్వైతం ఒక కంట్లోనే పెట్టుకున్నారు, ఒక చేతికే తగిలించుకున్నారు, ఒక చెవుకే పెట్టుకున్నారు. అంటే ద్వైత భావం ఉండకూడదు పరమాత్మ దగ్గర అనేటువంటి భావం. ఏక వస్తు చింతన ఏదైతే ఉందో అదే వాంఛనీయము, అందరికీ ఆరాధనీయం. కొంతమంది స్త్రీలు శ్రీకృష్ణుడు ప్రవేశించేటువంటి సమయానికి భోజనం చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు వస్తున్నాడు అనేటువంటి వార్త వాళ్ళ చెవిని పడటంతో ఎక్కడి వాళ్ళు అక్కడే ఆ భోజనాలను వదిలిపెట్టేశారు. ఇంతవరకు అనుభవిస్తున్నటువంటి ప్రాపంచిక విషయ సుఖాలని పరిత్యజించారు అనేటువంటి భావం ఇక్కడ. భోజనం వదిలిపెడతామనంటే విషయ సుఖాలను అనుభవించేటువంటి వాళ్ళు భగవద్ దర్శనం అవుతుంది అని తెలిస్తే ఈ విషయ వస్తువులన్నింటినీ, ఈ వ్యామోహాలన్నింటినీ కూడా ఒక్క క్షణంలో వదిలిపెట్టేసేయాలి. నిద్రపోతున్నటువంటి వాళ్ళు కొంతమంది లేచి వస్తూ ఉన్నారట. నిద్రపోవటం అంటే తమో గుణం, అంటే తమో గుణాన్ని వదిలించుకుంటున్నారు పరమాత్మ దర్శనం కోసం అని. కొందరు స్తన్యపానం చేస్తూ ఉన్నారు, శిశువులకి స్తన్యాన్ని ఇస్తూ ఉన్నారు, దాన్ని కూడా విడిచిపెట్టి వచ్చేస్తున్నారు. దీని భావం ఏంటంటే కన్న బిడ్డల్ని కూడా వాళ్ళ మీద ఉండేటువంటి మమకారాన్ని విడిచిపెడుతున్నారు.
ఎందుకనంటే ఈ అహంకార మమకారాలే పరమాత్మను దర్శించడానికి అడ్డు. కాబట్టి ఇప్పుడు పరమాత్మను దర్శించాలంటే ఈ మమకారాన్ని విడిచిపెట్టాలనే ఉద్దేశంతో ఇదిగో ఇట్లా చెప్పటం జరిగింది. మధురవాసులంతా కూడా మాధుర్యమూర్తి అయినటువంటి ఈ మధుసూదనుని దర్శించడం కోసం వాళ్ళ యొక్క ఇళ్లల్లో నుంచి పరుగులు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. నిత్య సుందర సముజ్వలమైనటువంటి విగ్రహుడైన శ్యామసుందరుని దర్శించి అమితానందాన్ని పొందుతూ ఉన్నారు. అలా ఆనందాన్ని పొందుతూ మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడిని చూస్తూ తమలో తమంట ఇలా భాషించుకుంటా ఉన్నారు. వీడటే రక్కసి వికట జీవగ చనుబాలు ద్రావిన మేటి బాలకుండు, వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు, వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దావరీడు, వీడటే ఎలయించి వ్రేతల మానంబు ఊరలాడిన లోక సుందరుండు, వీడు లేకున్న పురమట విస్థలంబు వీని పొందని జన్మంబు విగత ఫలము, వీని పలుకని వచనంబు విహగరుతము, వీని చూడని కన్నులు వృధలు వృధలు. ఆహా, ఈ నల్లనయ్యతో కలిసి ఆడుతూ పాడుతూ ఇతనికే మనస్సుని అర్పించి ఇతన్నే మనస్సులో చింతిస్తూ ఇతడితో కలిగి తిరుగుతూ నవ్వుతూ తుళ్ళుతూ గంతులు వేస్తూ ఇతడినే ఆకర్షిస్తూ చేతిలో ఉసిరిక పండును పెట్టుకొని ఆడినట్లుగా ఇతడితో ఆడుతూ కలయి తిరిగినటువంటి ఆ గోపికలు, ఆ బృందావన గోపికలు ఎంత అదృష్టవంతులు కదా. ఇటువంటి అదృష్టానికి వాళ్ళు నోచుకున్నారనంటే గత జన్మలో వాళ్ళు ఏమి పుణ్యాలు చేశారో, ఏమి నోములు నోచారో, ఏమి వ్రతాలు ఆచరించారో, ఏమి దాన ధర్మాలు గావించారో అంటూ మధురానగర స్త్రీలు ఆశ్చర్యచకితులవుతూ ఉన్నారు. కృష్ణుడికి అలా చూస్తూ ఉంటే, కృష్ణుడిని చూస్తూ ఉంటే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకనంటే ఈ కృష్ణుడితో ఇన్ని సంవత్సరాల పాటు అలా హాయిగా ఆనందంగా గడిపారే ఆ గోపికలు ఎంత అదృష్టవంతులు. కానీ కృష్ణుడు వస్తూ ఉంటే మధురానగరానికి ఆ గోపికలు అనుకుంటున్నారు, మధురానగర వాసులు ఎంత అదృష్టవంతులు, మనం ఎంత దురదృష్టవంతులవి. అదిగో ఇక్కడి నుంచి ఆ శ్రీకృష్ణుడి యొక్క ముద్దు ముచ్చట్లన్నీ కూడా దర్శించేటువంటి వాళ్ళు వాళ్ళే కదా. వీళ్ళ అదృష్టానికి వాళ్ళు, వాళ్ళ అదృష్టానికి వీళ్ళు. ఏమిటనంటే శ్రీకృష్ణుడు ఎక్కడుంటే అక్కడ అదిగో ఆ శ్రీకృష్ణుడితో ఉన్నటువంటి వాళ్ళదే అదృష్టం అనేటువంటి భావన. ఇలా భావిస్తూ మధురానగర స్త్రీలంతా శ్రీకృష్ణుడికి ఎదురు వస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నారు. మధురానగరంలో ఆ చెరసాల్లో అర్ధరాత్రి పూట జన్మించినటువంటి వాడు అలా అర్ధరాత్రి పూటనే ఆ గోకులంలో ప్రవేశించాడు. మళ్ళీ ఇదే మొదలు, మళ్ళీ శ్రీకృష్ణుడు మధురానగరానికి రావటం. మధురానగరంతో ఏ పరిచయం లేదు, అయినప్పటికీ శ్రీకృష్ణుడు రావటంతో మధురానగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా పరుగులు తీసుకుంటూ వచ్చి ఇలా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తే వాటన్నిటికీ ఆనందించినటువంటి కృష్ణయ్య తన ప్రేమమయమైనటువంటి చూపులతో మధురానగర స్త్రీల యొక్క మానసాలని అమృతమయం గావించుతూ ఉన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు దారిలో ఒక బట్టల మూటను ఎత్తుకొని వస్తూ ఉన్నటువంటి చాకలి వాడిని చూచాడు. ఆ రజకుడిని దగ్గరికి పిలిచి, అయ్యా నీ మూటలో ఉన్నటువంటి మంచి వస్త్రాలు మాకు ఇవ్వమని చెప్పి అడుగుతాడు కృష్ణుడు. మాకు వస్త్రాలు నువ్వు, నీకు శుభం జరుగుతుంది అన్నాడు. సమస్త జీవరాశుల్ని కూడా తన యొక్క కరుణా దృష్టితో బ్రోచేటువంటి ఈ కృష్ణయ్య రజకుణ్ణి ఇప్పుడు బట్టల కోసం యాచిస్తూ ఉన్నాడు. స్వయంగా భగవానుడే వచ్చి అడుగుతున్నాడు. అయినప్పటికీ కూడా ఇచ్చేటువంటి భాగ్యానికి ఆ రజకుడు నోచుకోలే. పైగా అతడు మదంతో ఇలా అంటూ ఉన్నాడు, ఓ మూర్ఖులారా, ఎక్కడో పల్లెటూళ్ళల్లో జీవించి ఆ జీవితానికి అలవాటు పడి అరణ్యాల్లో పశువుల్ని మేపుకుంటూ బ్రతికేటువంటి మీకు ఈ వస్త్రాల విలువ తెలుసా? అసలు ఇవి ఏ వస్త్రాలో, ఇవి ఎవరు ధరించేటువంటివో తెలుసా? ఈ వస్త్రాలు చాలా విలువైనటువంటివి. వీటిని ధరించాలంటే కంస మహారాజే దీనికి అర్హత కలిగినటువంటి వాడు. పండి ఎప్పుడైనా ఇలాంటి వస్త్రాలు అసలు చూచారా?
ఎక్కడైనా మీరు చూచారా? ఇటువంటి పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకోబాకండి. ఇక ముందు ఇలాంటి కోరికలు నా ముందు కనుక వెలుబుచ్చారా ఇంకా మిమ్మల్ని బ్రతకనివ్వరు, జాగ్రత్త అని అంటున్నాడు. రజకుడి యొక్క మాటలకి విస్మితుడైనటువంటి బలరాముడు శ్రీకృష్ణుడి వైపుకు చూచాడు. ఈ దుర్మార్గుడైనటువంటి చాకలి వాడిని వదిలిపెట్టకూడదని సైగ చేస్తూ వధించమని హెచ్చరించాడు. శ్రీకృష్ణుడు బలరాముడిని సమీపించి, సోదరా, ఈ చాకలివాడు వాచాలుడు, వీడి నాలుక మంచిది కాదు, దానికన్నా నాగుబామే మేలు. వాగుడు త్రాగుడు ఈ రెండు దుర్గుణాలు కూడా వీడికి సహజంగా వచ్చినాయి, వీడి సొమ్ములివి. రామావతారంలో త్రాగుడికి అలవాటు పడి వాగాడు, సీతని అరణ్యాల పాలు చేశాడు. ఈ జన్మలో వాగుడికి అలవాటు పడి తాగి ఇప్పుడు అందరినీ తోలనాడుతూ ఉన్నాడు. ఇక వీడిని ఈ ప్రపంచంలో ఉంచకూడదు అని చేతితో ఒక్క దెబ్బ వేశాడు. వెంటనే వాడి తల పగిలి కింద పడి చనిపోయాడు. చూచారా, భగవానుడు మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డవాళ్ళకి చెడ్డవాడు. నిజంగా భగవంతుడి యందు మంచి చెడ్డ అనేటువంటివి అసలు ఏమీ ఉండవు. ఆయన ద్వంద్వాతీతుడు, ద్వంద్వాలకు అతీతుడైనటువంటి వాడు పరమాత్మ. మన యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అదే మనకి ఫలితం ఇస్తూ ఉంటుంది. మనం మంచిగా ఉంటే మనం మంచి ఫలితం అందుకుంటాం, మనం చెడుగా ప్రవర్తిస్తే చెడు ఫలితాన్ని పొందుతాం. ఆ రజకుణ్ణి సంహరించి శ్రీకృష్ణుడు మధురలో ప్రవేశించాడు. పురస్త్రీలంతా కూడా భక్తితో ఆయన్ని సమీపిస్తూ ఉన్నారు, అనేక విధాలుగా స్తుతిస్తూ ఉన్నారు, జన్మ ధన్యమైందని భావిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణు యొక్క కృపా కటాక్ష వీక్షణాల చేత తడిచిపోయి పరమ సుఖాన్ని పొందుతూ ఉన్నారు. కానీ రజకుడు మాత్రం అప్రయోజకుడై భగవానుడి చేతిలో మరణించాడు. నిరంతరము కూడా భగవత్ సేవలో ఎవరైతే రమిస్తూ ఉంటారో వాళ్లే ధన్యజీవులు. రజకుడు మరణించగానే ఆ మూటలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్త్రాలు తీసి శ్రీకృష్ణుడు తన స్నేహితులైనటువంటి గోపాలుడికి ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా ఆ వస్త్రాలను ధరించారు. అక్కడి నుంచి ముందుకు నడుస్తూ ఉన్నారు. మధురానగర వీధుల్లో ముందు బలరామకృష్ణులు, ఆ వెనక గోపాలకులు అందరూ కూడా అలా నడిచిపోతూ ఉన్నారు. ఆ మార్గంలో ఒక సాలెవాడు శ్రీకృష్ణుని దర్శించాడు. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి మృదువైనటువంటి దివ్య వస్త్రాలను శ్రీకృష్ణుడికి అర్పించి ఆయన్ని సన్మానించి అలంకరించాడు. ఆ సాలెవాని యొక్క భక్తికి కదిలిపోయినటువంటి భగవానుడు అతనికి దివ్యమైనటువంటి ఐశ్వర్యాలు ప్రసాదించాడు. బలరామకృష్ణులు ముందుకు నడుస్తూ ఉన్నారు. శ్రీకృష్ణు యొక్క స్మృతి పదంలో తడుక్కున ఒక్క వ్యక్తి మెరిశాడు. అతడే సుదాముడు అనేటువంటి ఓ పరమభక్తాగ్రేసరుడు. అతడు ప్రతిరోజు కూడా పుష్పమాలలు కడుతూ ఉంటాడు. ఆ పుష్పమాలల్ని దేవాలయాల్లో విక్రయించి అతడు జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. అతడు ఒక తోటమాలి, ఒక పుష్పవనం ఉంది అతడికి. ఆ పుష్పవనం నుంచి పుష్పాలు సేకరించి మాలలు కట్టి వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉంటాడు. అయితే ప్రతిరోజు కూడా అతడు శ్రీకృష్ణుడి కోసమని ఒక మాలని తయారు చేసి ఆయన ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వేద్దామా అని అలా ప్రతిరోజు తయారు చేసి ఉంచేవాడు. కానీ అలా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందో, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఆయనెవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు, ఆయన ఎందుకు వస్తాడు నా దగ్గరికి అనేటువంటి ఆలోచనే అతనికి రాలా. ప్రతిరోజు ఒక మాల తయారు చేసి అలా ఉంచేవాడు. అదిగో అతడు ఈ సుదాముడు. కనుక అతన్ని అనుగ్రహించాలి అని మనస్సులో శ్రీకృష్ణుడికి భావన కలిగింది. అందుకని వెంటనే ఆ మార్గం నుంచి అతడున్నటువంటి ఆ గొంది వైపుకి వెళ్ళాడు. అటువైపుకి వెళ్ళి ఆ సుదాముడి ఇంటి ముందుకి వెళ్ళాడు. శుభచరితుడైనటువంటి వాడిని చూడటానికి పిలవకుండానే భగవంతుడు వస్తాడట. నిజంగా అప్పటికి ఏమైనా పరిచయం ఉందా ఆ సుదాముడితో అని అంటే అస్సలు లేదు. ఎందుకంటే మధురా నగరం ప్రవేశించింది ఇప్పుడే శ్రీకృష్ణుడు. మరి ఆశించినంత మాత్రాన భగవంతుడు లభించడు ఎవరికి. అర్హత కనుక ఉన్నట్లయితే మనం ఆశించాల్సిన పని లేదు, పరమాత్మ మనల్ని సమీపిస్తాడు. శ్రీకృష్ణుడు సుదాముడిని చేరాడు.
ఆ సుధాముడికి ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు తాను చేసినటువంటి కృషికి ఫలితం ఇవాళ కనపడతా ఉంది. అందుకనే శ్రీకృష్ణుడు రావడంతో ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఓ మహాత్మా, ఓ కృష్ణ, మీ రాక చేత నా గృహం పావనమైంది. పితృరుణం, దేవరుణం, ఋషి రుణం ఇవన్నీ కూడా నేను తీర్చుకున్నటువంటి వాడిని అయ్యా. విశ్వ కళ్యాణానికి అవతరించినటువంటి మీరు మా జీవితాలని తరింపజేశారు భగవాన్. నేను మీ భృత్యుణ్ణి, మీ సేవకుణ్ణి. నేను చేయాల్సినటువంటి సేవలేమిటో నాకు ఆజ్ఞాపించండి అని శిరస్సు వంచి నమస్కారం చేశాడు. ఇలా పలికి సుధాముడు బలరామునికి కృష్ణునికి దివ్యమైనటువంటి సుగంధ సువాసనలు లేనటువంటి ఆ పుష్పమాలలు సమర్పించాడు. ఆ మాలలు అలంకరించుకున్నారు ఇద్దరు బలరామకృష్ణులు. ఆ శరణాగతుడైనటువంటి సుధాముణ్ణి ఏదో రకంగా అతన్ని అనుగ్రహించాలని వరాలు ఇవ్వాలి అని అనుకున్నారు. భక్తుడైనటువంటి సుధాముడు ఈ విషయాన్ని కనిపెట్టాడు. భగవంతుడు తనకి వరాలు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అని గ్రహించి వెంటనే ఇలా అంటున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి పద్యం. ఆంధ్రదేశంలో అందరి నోళ్ల మీద నానుతూ ఉంటుంది. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయు తాపసమందార నాకు దయసేయగదే. నీ పాద కమల సేవ, నీ పాదాలని సేవించేటువంటి భాగ్యం, నీ పాదార్చకులతోటి నెయ్యం, నీ భక్తులతో నాకు స్నేహం, సత్సంగం, నితాంత అపార భూతదయు, గొప్పదైనటువంటి భూతదయ, అందరి మీద, మనుష్యులు, పశువులు, పక్షులు, జంతువులు, క్రిములు, కీటకాలు అన్నిటి మీద కూడా దయ. ఈ మూడింటిని కూడా తాపసమందార నాకు దయచేది, ఈ మూడు నాకు ప్రసాదించండి అని అడుగుతూ ఉన్నాడు సుధాముడు. చూశారా, మాలాకారుడైనటువంటి సుధాముడు ఎంతటి పుణ్యాత్ముడు. భౌతికమైనటువంటి విషయాలని, సంపదల్ని కానీ, ఇల్లు వాకిళ్ళు కానీ, డబ్బు కానీ, వస్తువులు కానీ, లేదా పదవులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ వీటన్నిటిని కోరుకోవట్లా. కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి శ్రేయస్సుని కోరుకుంటున్నాడు ఈ సుధాముడు. భగవత్ సేవ, సాధు పురుషుల యొక్క సాంగత్యం, సత్పురుషుల యొక్క సాంగత్యం, కరుణా హృదయం, మెత్తటి హృదయం, భూత దయ, ఈ మూడు లభ్యమైనటువంటి వాడికి అన్ని సమకూర్తి. పుణ్యాత్ముడైనటువంటి సుధాముడు ఈ మూడింటికి నోచుకున్నాడు. అందుకని అతడు సుకృతాత్ముడు. అందుచేతనే పిలవకపోయినప్పటికి కూడా శ్రీకృష్ణుడు వెతుక్కుంటూ ఆ సుధాముడి ఇంటికి వచ్చాడు. రామాయణంలోనే ఇలాంటి సంఘటన అవుతుంది. అది శబరి. ఆ శబరి ఒక భిల్ల స్త్రీ, ఏమాత్రం నాగరికత లేనటువంటి ఒక భిల్ల స్త్రీ, ఒక వృద్ధురాలు. ఆమె అక్కడ ఒక గురువు గారి దగ్గర శిష్యరికం చేస్తూ ఉంది. ఎప్పుడో ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక్క మాట, నీవు గనక ఆ శ్రీరాముడిని మనస్సులో కనుక నిలుపుకుంటే ఆ శ్రీరాముడు నీకు దర్శనమిస్తాడు అనే మాట. అది గురువు గారు చెప్పారు ఆ మాట. ఆ గురువు మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి శబరి తన జీవితం అంతా కూడా ఆ శ్రీరాముడు రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. శ్రీరాముడు ఎక్కడున్నాడు? ఎక్కడో అయోధ్యలో ఉన్నాడు. ఈమె ఎక్కడుంది? ఎక్కడో పంపా తీరంలో అరణ్యాల్లో ఉంది. అసలు ఈమెమన్నా ఆయనకి తెలుసా? ఆయన ఏమైనా ఈమెకి తెలుసా? ఇద్దరికీ ఎవరికి ఎవరు తెలియదు. అయినా సరే ప్రతిరోజు కూడా ఆ రాముడు వస్తాడనే ఉద్దేశంతో తన ఇంటి ముందు ముగ్గులు వేసి పూలు పరిచి ఆ పూల మీదుగా ఆయన పాదాలు నేలని తాకితే ఎక్కడ కందిపోతాయో అందుకని మెత్తటి పూలని పరిచి ఆ పూల మీదుగా ఆయన వస్తాడని భావించి ప్రతిరోజు కూడా ఆ పూలని అలా దారిలో వేసి అలా ఇంట్లో ఆయన కోసం అని చెప్పి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి అంతా రెడీ చేసి, అలాగే ఆయన వచ్చిన తర్వాత ఏదైనా పెట్టాలి కదా, అందుకోసం అని చెప్పి మంచి మంచి మధురమైనటువంటి ఫలాలన్నీ ఏరుకొని తీసుకొని వచ్చి అక్కడ పెట్టేది. ఆ రోజంతా గడిచిపోయేది. మళ్ళీ మరుసటి రోజు ఇదే పని, మళ్ళీ ఆ రోజు గడిచిపోయేది, మళ్ళీ మరుసటి రోజు అదే పని.
మళ్ళీ ఆ రోజు గడిచిపోయేది. ఇలా నెలలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆమె వయస్సంతా అయిపోయింది. ఎప్పుడో అనుకున్నటువంటి మాట 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల తర్వాత, అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఆమె ఆ రాముడి కోసం ఎదురు చూస్తే ఒక్కరోజు కూడా ఆ రాముడు ఇంతవరకు రాకపోతే ఇంకా ఏమొస్తాడులే ఆయన నిరాశ చెందకుండా, అలా ఆయన వచ్చేదాకా ఇలా చేయాల్సిందే, ఆయన రావటమో నేను పోవటమో, ఈ ప్రాణం పోవటమో అనేటువంటి భావంతో నిరంతరం కూడా అలా చేస్తూ ఉంటే, మరి శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై సీతాదేవిని వెతుక్కుంటూ ఎక్కడో ఉన్నటువంటి పంచవటి నుంచి ఆ పంపా తీరానికి ఋషిముఖ పర్వతం దగ్గరికి రావటానికి వస్తూ ఉంటే, ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ శబరి ఇంటికి ఆమె పిలవకుండానే లక్ష్మణుడితో సహా కలిసి వెళ్తాడు. మరి ఎప్పుడు రెడీ కదా, దారంతా రెడీ చేసి ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు అలా రాముడు వస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో ఆనందం ఎంతో చెప్పడానికి వీల్లేదు. ముసరి ఒగ్గైపోయింది. అదిగో అటువంటి సమయంలో వాళ్ళకి ఎదురేగి తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఆ తీసుకొచ్చినటువంటి పండ్లు ఇవ్వబోతూ, మళ్ళీ ఆ పండ్లల్లో ఏవైనా తీయగా లేకుండా ఉంటాయేమని చెప్పి ఆమె కొరికి మళ్ళీ ఆ రాముడికి ఇస్తామని. ఇలా కొరికి ఇవ్వకూడదన్న సంగతి ఆమెకు తెలియదు. ఎందుకనంటే ఆమె నాగరిక స్త్రీ కాదు, ఓ పట్టణంలో నగరంలో ఉన్నటువంటి స్త్రీ కాదు, ఆమె బిల్ల స్త్రీ, అరణ్యాల్లో జీవించేటువంటి ఆమె. అంటే వాళ్ళ యొక్క భక్తి ఎంత ఉన్నది అనేటువంటిదే భగవంతుడికి ప్రధానం గనక ఆ పళ్ళని మహాప్రసాదంగా ఆరగించినటువంటి వాడు శ్రీరాముడు. కాబట్టి అర్హత గనక ఉంటే భక్తుడి దగ్గరికి భగవంతుడు స్వయంగా నడిచి వస్తాడు. అర్హత కనుక ఉంటే శిష్యుడి దగ్గరికి గురువు స్వయంగా వస్తాడు. అదే ఇక్కడ విషయం తెలియజేస్తుంది. అందుకనే ఇక్కడ సుధాముడి దగ్గరికి ఆయన పిలవలా, ఆయన శ్రీకృష్ణుడికి ఎదురు రాలా, కానీ శ్రీకృష్ణుడే వెళుతూ వెళుతూ ఆ సుధాముడి ఇంటికి పోవాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాడు. సుధాముడు మాలాకారుడు, సుమమాలని బాహ్యంగా తయారు చేస్తూ ఉంటాడు, సుగుణమాలని ఆంతర్యంలో తయారు చేసుకుంటూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు కూడా మాలలు తయారు చేసి ఎదురు చూసేటువంటి ఈ సుధాముడి యొక్క జీవితం ధన్యం. భగవంతుడు ఎప్పుడు కూడా మన యొక్క పాండిత్యాన్ని చూడడు, మన యొక్క వేషభూషణాలను చూడడు, బాహ్య ప్రదర్శనాలను చూడడు, మన యొక్క సంపదలను చూడడు, మన గొప్పతనాన్ని చూడడు, మన కీర్తి ప్రతిష్టలను చూడడు, మన పలుకుబడిని చూడడు. కేవలం మన యొక్క భక్తిని మాత్రమే చూస్తాడు. పరమయోగులైనటువంటి వారికి లభించినటువంటి అదృష్టం ఇక్కడ సుధాముడికి లభించింది, అక్కడ శబరికి లభించింది. అహంకార రహితులై, మమకార వినిర్ముక్తులై, అంటే అహంకార మమకారాలు రెండు విడిచిపెట్టినటువంటి సర్వజీవుల మీద కూడా ప్రేమను చిందిస్తూ నిరంతరము కూడా వారి యొక్క పదాబ్జముల యందే చిత్తాన్ని లగ్నం చేసి చరించేటువంటి వాళ్ళు ఆ హరిభక్తిని, ఆ దైవభక్తిని పొంది ఆ దైవ కృపకి పాత్రులై వాళ్ళ యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు. చివరికి ఆ రూపాలనే ధరిస్తూ ఉంటారు. మధురా నగర వీధుల్లో బలరామకృష్ణులు చూడముచ్చటగా ఏనుగు గున్నల్లాగా కదిలిపోతూ ఉన్నారు. వాళ్ళ వెంట గోపాలులందరూ కూడా బహుసంపైనటువంటి దుస్తుల్ని ధరించి విజయ ఘోషల్ని అందిస్తూ వాళ్ళ వెనక నడుస్తూ ఉన్నారు. కొంతమంది సంభ్రమంతో తిలకిస్తూ ఉన్నారు, కొంతమంది భక్తితో తలవంచి నమస్కరిస్తూ ఉన్నారు, కొంతమంది ఆ మహాత్ములు నడిచేటువంటి దారిలో పుష్పాలు చల్లుతూ ఉన్నారు. అసురులందరినీ హతమార్చినటువంటి ఘనుడు ఇతడేనట, నేటితో కంసుని యొక్క నాటకానికి తెరబడుతుంది అని చెప్పుకుంటూ మధురానగర్లో ఉన్నటువంటి మగవులందరూ కూడా గుమిగూడి తొంగి తొంగి చూస్తూ ఉన్నారు. కొంతమంది ఆ ఇళ్ల మేడల మీద నుంచి అలా చూస్తూ పూలు జల్లుతూ ఉన్నారు, కొంతమంది దారి పొడవున ఆ పూలని పరుస్తూ ఉన్నారు. అలా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు అనుకోకుండా ఈ స్వాగతాలు చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు రాజమార్గంలో రమణీయంగా నడుస్తూ వెళుతూ ఉన్నాడు. త్రోవలో ఇప్పుడు త్రివక్ర అయినటువంటి ఒక స్త్రీ
చందనం నింపినటువంటి పాత్రను చేతబట్టుకొని నడుస్తూ ఉంది. శ్రీకృష్ణుడు ఆమెను చూచాడు, చల్లగా నవ్వాడు. ఎవరి దానవు లేపములెవ్వరికి గోరికొనుచు ఏగెదు నీ పేరెవ్వటే మాకిమ్మన్నీయు ఇవ్వటి లేదు చక్కనగుచు నిరజనేత్ర. ఈ చందనాదులన్నింటినీ కూడా ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? నీ పేరేమిటి? ఈ చందనాన్ని మాకివ్వు, నీకు శుభం కలుగుతుంది అని మళ్ళీ ఆ రజకుడిని అడిగినట్టే అడిగాడు ఇక్కడ కూడా. అప్పుడు ఏమంటున్నది, సుందరా, నన్ను కుబ్జ అంటారు. నా శరీరం 3 వంకరలు తిరిగింది, అందుకనే నన్ను త్రివక్ర. వక్ర అంటే వంకర, త్రి అంటే 3, త్రివక్ర అంటే 3 వంకరలు ఉన్నది. నేను కంస మహారాజు యొక్క దాసిని. ఈ లేపన విద్యలో నాకు మంచి నైపుణ్యం ఉంది. కంసుడికి నేనంటే చాలా ప్రీతి. ఎందుకనంటే ఈ విద్యలో నన్ను మించినటువంటి వాళ్ళు లేరు. అందుకే ఆయన్ని ఆకర్షించగలిగాను. ఈ సుగంధం కంసుడి కోసం నేను తీసుకొని పోతున్నాను. ఈ చందనాన్ని కంసుడి కోసం తీసుకెళ్తున్నా. దీనిని ధరించి అనుభవించడానికి మీకన్నా అర్హులు ఎవరున్నారు? ఇంకా ధరించండి, మీరే ధరించండి అని ఆ లేపనాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నది. పాత్రలో ఉన్నటువంటి చందనాన్ని తీసుకొని బలరామకృష్ణులకి ఆమె అనులేపనం చేస్తూ ఉంది. చందన లేపనంతో రామకృష్ణులిద్దరు కూడా బహుశోభతో ప్రకాశిస్తూ ఉన్నారు. తమకు చందనాన్ని అనులేపనం చేసినటువంటి ఈ కుబ్జ యొక్క శోభని పెంచాలి అని అనుకున్నారు. శ్రీకృష్ణుడు మనస్సులో అనుకున్నాడు, అంటే భగవంతుడు ఎవరైతే తనని సంతృప్తి పరుస్తారో వాళ్ళని మళ్ళీ భగవంతుడు సంతృప్తి పరుస్తూ ఉంటాడు. ఎవరి మీదైతే భగవంతుడికి అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుందో అటువంటి వాళ్ళ మీదనే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అందుకని శ్రీకృష్ణుడు ఆ కుబ్జ దగ్గరికి నడిచాడు. తన 2 పాదాలని కూడా ఆమె యొక్క పాదాల మీద పెట్టి నొక్కి పట్టి చేతి వేళ్లతోటి ఆ గడ్డాన్ని పట్టుకొని అలా పైకెత్తాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడి యొక్క చేతి స్పర్శ ఆ కుబ్జకి తగిలిందో విశాలమైనటువంటి నితంబాలు కుచాలు కలిగినటువంటి అపురూప సౌందర్యవతిగా మారిపోయింది ఆ కుబ్జ. ఇప్పుడు ఆమెలో ఏ వంకర్లు లేవు, బహు సౌందర్యవంతమైనటువంటి స్త్రీగా మారిపోయింది. ఇప్పుడు కుబ్జ తనను తాను చూసుకుంది, ఒక్కసారి సంతృష్టి చెందింది. ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. అపర చతుర వచోనిధైనటువంటి శ్రీకృష్ణుడు కుబ్జతో అంటున్నాడు, ఓ కోమలాంగి, వేసవిలో పయనించేటువంటి బాటసారులకి సరోవరంగా కనిపిస్తే మహా ఆనందం కలుగుద్ది. అలాగనే నీ గృహము మా వంటి బాటసారులకి అందమైనటువంటి ఆశ్రయస్థానం అవుతుంది. అటువంటి గృహాన్ని దర్శించాలని మాకు కూడా ఆసక్తి బాగానే ఉన్నది. అయినా సరే నేను వచ్చినటువంటి పని పూర్తయిన తర్వాత తప్పకుండా మీ ఇంటికి వస్తా అని చెప్పాడు. మానవుడి యొక్క చిత్తమే కుబ్జ. కుబ్జ అంటే మరెవరో కాదు, మానవుడి యొక్క మనస్సే ఈ కుబ్జ. మరి ఆమెమో కంసుడికి దాసి కదా, మరి మనస్సు ఎవరికి దాసి? నిత్యము అజ్ఞానానికి దాసి. ఎప్పుడు కూడా ఈ మనస్సులో అజ్ఞానమే ఉండేది. అంటే ఆ అజ్ఞానం వైపుకే మనస్సు ఎప్పుడు కూడా వెళుతూ ఉంటుంది, జ్ఞానం వైపుకి పరుగులు తీయదు. కుబ్జ త్రివక్ర అంటే 3 వంకర్లు ఉన్నాయి ఆమెకి. మన మనస్సుకు కూడా అంతే 3 వంకర్లు ఉన్నాయి. అవే 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు. ఈ 3 వంకర్లు. అజ్ఞానాన్ని సేవించినంత కాలము కూడా వంకర్లు పోవు. కంసుడిని సేవించినంత కాలం ఆమెకు వంకర్లు పోలా. అజ్ఞానాన్ని సేవించినంత కాలం వంకర్లు పోవు మన మనస్సు. అజ్ఞానాన్ని వదిలిపెట్టి జ్ఞానం వైపుకు తిరగాలి, జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ వైపుకు తిరగాలి. ఎప్పుడైతే పరమాత్మని సేవిస్తామో అప్పుడు మన మనస్సుకు పట్టినటువంటి వంకర్లు 3 కూడా పోతాయి. అంటే త్రిగుణాతీతులం అవుతామన్నమాట. కాబట్టి కుబ్జ ఏం చేసిందంటే జ్ఞానం అనేటువంటి కృష్ణుణ్ణి సేవించడానికి ప్రయత్నించింది. అజ్ఞానంలో ఉన్నంత కాలము
ఆమె యొక్క పరిస్థితి అంతే. బ్రతుకు ఎప్పుడు వక్కిరించే ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానం వైపుకు మళ్ళిందో ఆమె యొక్క బ్రతుకు ఆనందమయమైపోయింది. కుబ్జ శ్రీకృష్ణుని దర్శించింది, మనస్సును అర్పించింది, చందనాన్ని అందించింది, వందనాన్ని సమర్పించింది. శ్రీకృష్ణుడికి చందనమన్నా వందనమన్నా రెండు ఇష్టమే. చందనమైన వందనమైన అంటే శ్రీకృష్ణుడికి నమస్కరిస్తే ఆయన చాలా ఆనందిస్తూ ఉంటారు. శరణాగతులైనటువంటి భక్తుల్ని శ్రీకృష్ణుడు వెంటనే ఉద్ధరిస్తూ ఉంటాడు. అందుకనే ఈ త్రివక్రైనటువంటి వికార రూపిణిగా ఉన్నటువంటి కుబ్జని వెంటనే అతిలోక సుందరిగా మార్చడం జరిగింది. ఎవరైతే తనకి ప్రణతులవుతారో, ఎవరైతే తనకి నమస్కారం చేస్తారో వాళ్ళందరికీ శోభనిచ్చేటువంటి వాడు శ్రీకృష్ణుడు. తన పాదం చేత శ్రీకృష్ణుడు ఆ కుబ్జ యొక్క పాదాలను నొక్కిపట్టి తన చేతి వేళ్లతో ఆమె యొక్క ముఖాన్ని పైకెత్తాడు. మానవుడి యొక్క బుద్ధి ఎప్పుడు కూడా అధోముఖంగానే ఉంటుంది, అంటే క్రిందకే చూస్తూ ఉంటుంది. క్రిందకి చూడటం అంటే ప్రపంచం వైపు చూడటం, అంటే అల్పమైనటువంటి విషయాలు, అనిత్యమైనటువంటి విషయాలు, అశాశ్వతమైనటువంటి విషయాలు, క్షుద్రమైనటువంటి విషయాలు, వీటి వైపుకే మనస్సు పోతూ ఉంటుంది ఎవరికైనా సరే. అందువల్ల మానవుడి యొక్క బుద్ధి ఎప్పుడు కూడా అధోముఖంగా పోతూ ఉంటుంది, ప్రాపంచిక విషయాల్లో తిరుగుతూ ఉంటుంది. అందుకని దృష్టి ఎప్పుడు కూడా ఊర్ధ్వంగా ఉండాలి, పరమాత్మ వైపుకి పోవాలి, పైకి పోవాలి. అందుకనే శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఆమె యొక్క దృష్టిని అట్లా పైకి మరలించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క దృష్టి ఎప్పుడు ప్రాపంచికమైనటువంటి విషయాల మీద కాకుండా ఈ ప్రపంచానికి అతీతమైనటువంటి పరమాత్మ మీద మన యొక్క దృష్టిని నిలపాలి అని. అందుకే చేతి వేళ్లతో కుబ్జ యొక్క గడ్డాన్ని పైకెత్తి దృష్టిని ఊర్ధ్వంగా నిలిపాడు. నడక ఎప్పుడు కూడా సత్య మార్గంలో ఉండాలి, దృష్టి ఎప్పుడు భగవానుడి మీదనే ఉండాలి. అప్పుడే అన్ని వంకర్లు తొలగిపోతూ ఉంటాయి. మన వంకర్లన్నీ సరి చేసుకోవాలి, మనం ప్రశాంతతని పొందాలి అని అంటే పరమాత్మనే ఆశ్రయించాలి, పరమాత్మ వైపుకే మన యొక్క దృష్టి ఉండాలి. ఇదే కుబ్జ యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక విశేషం. ఎందుకంటే ఇక్కడ కుబ్జ అని అంటే మన యొక్క మనస్సు అనేటువంటి భావన మనం చెయ్యాలి. అప్పుడే మనకి ఈ ఆంతర్యం అర్థమవుతుంది. కృష్ణుడు ముందుకు నడుస్తూ ఉన్నాడు, ఆ కుబ్జని అనుగ్రహించాడు, ముందుకు వెళుతూ ఉన్నాడు. ధనుర్యాగం జరిగేటువంటి స్థలం ఎక్కడ అని అడుగుతూ దారిలో బలరామకృష్ణులు ఇద్దరు కూడా కదిలి ముందుకు వెళుతూ ఉన్నారు. అలా వచ్చి యాగ ప్రదేశం దగ్గరికి వచ్చేసారు. అదంతా అత్యంత రమణీయంగా చాలా అందంగా అలంకరించబడింది ఆ ప్రదేశం అంతా. ఇంద్రధనస్సులాగా గోచరిస్తూ ఉన్నటువంటి ఒక ధనస్సు కనిపించింది శ్రీకృష్ణుడికి. కృష్ణుడు ముందుకు నడిచాడు. ధనస్సును తాకకూడదని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాపల వాళ్ళు శ్రీకృష్ణుడికి అడ్డం వచ్చారు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు వెళ్ళ ఆ ధనస్సును సమీపించాడు. ఎడమ చేత్తో ఆ ధనస్సును పైకెత్తాడు, దానిని ఎక్కుపెట్టాడు. అందరూ చూస్తూ ఉండగానే మదపుటేనుగు చెరుకు గడని విరిచిపేసినట్టుగా ఆ ధనస్సుని రెండు ముక్కలుగా చేసేసాడు. భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది, భూమి అంతా కూడా దద్దరిల్లిపోయింది. అంతఃపురంలో నిద్రిస్తున్నటువంటి కంసుడు ఒక్కసారి ఈ శబ్దానికి నిద్రలేచాడు. భటుల ద్వారా జరిగినటువంటి సంగతి అంతా తెలుసుకున్నాడు. హృదయం అంతా భయాందోళనతో నిండిపోయింది. పిచ్చివాళ్లాగా అంతఃపురం అంతా పరిభ్రమిస్తూ ఉన్నాడు. ఎటు చూసినా దుశ్శకునాలే కనిపిస్తా ఉన్నాయి. కంసుడికి జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ రెండింట్లో కూడా అన్ని అశుభ సూచికాలే కనిపిస్తా ఉన్నాయి. నీటిలో తన ప్రతిబింబాన్ని చూశాడు. చూస్తే ఆ ప్రతిబింబానికి తలకాయ కనపడతల్లా, తలకాయ లేనటువంటి మొండెం మాత్రమే కనపడతా ఉంది. బురదలో నడుస్తూ ఉంటే పాదముద్రలు కనిపించట్లా. ఇవన్నీ జాగ్రత్తావస్థలో జరుగుతూ ఉంటే ఇక ఈ నరకయాత్రలు భరించలేక, ఇవన్నీ మనస్సులో పెట్టుకొని బాధపడలేక మధు త్రాగాడు. ఒక్కసారి అట్లా కళ్ళు మూసుకున్నాడు, పడుకున్నాడు. నిద్ర పట్టింది. వెంటనే ఒక కల వచ్చింది.
ఆ కల్లో కంసుడు ఒక శవాన్ని ఆలింగనం చేసుకుంటున్నాడు. గాడిద మీద ఎక్కాడు, బాగా ఒంటి నిండా నూనె రాసుకొని దిగంబరుడై తిరుగుతూ ఉన్నాడు. కొంతసేపటికి విషపానం చేస్తున్నాడు, విషాన్ని తాగుతూ ఉన్నాడు. అశుభమైనటువంటి లక్షణాలన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా దుశ్శకునాలు. ఒంటికి నూనె రాసుకోవటం, గాడిద ఎక్కటం, దక్షిణ దిక్కుగా వెళ్ళటం, దిగంబరుడిగా ఉండటం, శవాన్ని వాటేసుకోవటం, శ్మశానానికి వెళ్ళటం, ఇవన్నీ కూడా అలాగే భోజనం చేయటం, ఇది కూడా కళ మంచిది కాదు, దుస్వప్నం కింద లెక్క. కనుక ఇలాంటి అశుభకరమైనటువంటి లక్షణాలతో కూడినటువంటి కళ వస్తుంది. దీనితో కంసుడి యొక్క వ్యధ చెప్పడానికి వీలు లేకుండా అయిపోయింది. దానితో మరణభీతి, మరణ భయం కలుగుతూ ఉంది. ఇక అశాంతే అతడి యొక్క రూపంగా మారిపోయింది. శ్రీకృష్ణుడు యాగస్థలంలో ధనుస్సుని ఎప్పుడైతే విరిచేశాడో కంసుడి యొక్క సైన్యం ఈ బలరామకృష్ణుని వధించడానికి ముందుకిరికింది. వెంటనే విరిగిపోయినటువంటి ధనస్సు 2 ముక్కలైంది కాబట్టి ఆ 2 ముక్కల్ని చెరొక ముక్క తీసుకున్నారు బలరాముడు, కృష్ణుడు. ఆ 2 ముక్కల్ని చేతపట్టుకొని ఎవరైతే వాళ్ళ మీదకి వస్తున్నారో వచ్చినటువంటి వాళ్ళందరినీ వాటితో బాధిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మధురా నగరాన్ని తిరిగి చూశారు, మళ్ళీ సంతోషం పొందారు. మధురలో ఉన్నటువంటి వాళ్ళంతా ఈ బాలుని యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూచి వీళ్ళు నిజంగా దైవస్వరూపులే అని భావిస్తూ ఉన్నారు. సూర్యుడు అస్తమించాడు. రామకృష్ణులు గోపబాలుడితో కలిసి ఊరు బయట నందుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క రథాలు ఎక్కడున్నాయో అక్కడికి వచ్చేశారు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు. ఇక సూర్యోదయం అయింది. కంసుడి యొక్క హృదయంలో భయం ఉదయించింది. మల్ల క్రీడోత్సవాన్ని ఏర్పాటు చేయమని కంసుడు ఆజ్ఞాపించాడు. మల్లయోధులున్నారు, చాణూరుడు, ముష్టికుడు. అదిగో వాళ్ళతోటి ఆ మల్ల యుద్ధానికి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. అత్యంత శోభాయమానంగా ఆ మల్ల క్రీడ రణభూమి అలంకరించబడింది. పురజనులంతా ఒకవైపున ఆసీనులయ్యారు, బ్రాహ్మణులంతా ఒకవైపున కూర్చున్నారు. రాజులందరూ కూడా తమకు నిర్ణయించినటువంటి ఆసనాల్లో ఆసీనులయ్యారు. కంసుడు సింహాసనం మీద కూర్చున్నాడు. మంత్రులంతా కూడా చుట్టూ నిలబడ్డారు. కంసుడు సింహాసనం మీద ఉన్నప్పటికి కూడా గ్రామసింహం లాగా భయపడుతూ ఉన్నాడు. ఈ కృష్ణ సింహాన్ని చూసినటువంటి క్షణంలో ఎప్పుడు అతడు తన మీదకి వస్తాడని భయపడుతూ ఉన్నాడు. కంసుని పక్షాన ఉన్నటువంటి మల్ల యోధులు రంగప్రవేశం చేశారు. చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోషలుడు మొదలైనటువంటి మల్ల యోధులంతా కూడా రంగభూమి మీదకి వచ్చి నిలబడ్డారు. నందుడు మొదలైనటువంటి గోపాలకులంతా వచ్చారు. తాము తెచ్చినటువంటి కానుకలన్నీ కూడా కంసుడికి సమర్పించారు. వాళ్ళకై ఏర్పాటు చేసినటువంటి చోట ఆసీనులయ్యారు. బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఈ మల్ల క్రీడోత్సవాన్ని తిలకించడానికి బయలుదేరారు. మల్లరంగ ద్వారం చేరేసరికి అక్కడ కువలయాపీఠం అనేటువంటి మత్త గజం నిలబడింది. దాని ప్రక్కనే మావటివాడు నిలబడి ఉన్నాడు. శ్రీకృష్ణునికి పరిస్థితి అంతా అర్థమైపోయింది. నడుం బిగించాడు, ముంగురుల్ని సరిచేసుకున్నాడు. మేఘ గర్జనలాగా మావటివాడితో ఇలా పలుకుతున్నాడు. ఒరీ కుంజర పాల మా దశకు నీ యుద్ధ్యన్మదేంద్రము ప్రేరేపంపని లేదు, త్రిప్పు మరలం ప్రేరేచిన నిన్ను గంభీరోగ్రాసిని తుల్య ముష్టిహతులను భేదించి నేడు అంతకుంబేరంబుత్తు మహత్తర దీపముతో సిద్ధంబు యుద్ధంబునం. ఓ మావటివాడా, మా దారికి అడ్డవరా బాబు, మా దారికి అడ్డం వచ్చావా? నీ దారి గోదారి, దూరంగా తొలగిపో. నీ ఏనుగుని వెనక్కి తీసుకొని వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో, లేదా నీ ఏనుగుతో పాటుగా నీవు కూడా యమపురికి చేరక తప్పదు అన్నాడు కృష్ణయ్య. కృష్ణయ్య మాటల్ని ఆలకించి మావటివాడు కోపోద్రిక్తుడయ్యాడు. ఎందుకంటే శ్రీకృష్ణుని సంహరించడం కోసమే అతడు నియోగించబడ్డాడు.
ఇప్పటికే బాగా కుపితై కోపంతో క్రోధంతో ఉంది ఈ మదగజం. దాన్ని శ్రీకృష్ణుడి మీదకి నడిపించాడు. మదపుడైన కృష్ణయ్య మీదకి ఎదురుగా వచ్చి తొండంతో అలా పట్టుకొని విసిరేయాలనుకుంది. కృష్ణుడు దాన్ని తప్పించుకొని ఒక్క గుర్తు గుద్దాడు. అది పట్టుకోబాగా దాని యొక్క కాళ్ళ సందు నుంచి వెళ్ళి దాని కాళ్ళ కిందనే దాగాడు. కృష్ణయ్య ఆ కువలయ పీడానికి పీడ కల్పిస్తూ ఉన్నాడు. దానికేమో కృష్ణుడు కనిపించటల్లా. అందుకని ఎక్కడున్నాడని చుట్టూ తిరుగుతూ ఉంది, ప్రదక్షిణం చేస్తున్నట్టుగా. అతి చాకచక్యంతో కన్నయ్య ఆ కువలయాన్ని విడిపించుకొని దూరంగా వెళ్ళిపోయాడు. ఈసారి దాని వెనకకు పరిగెత్తి దాని యొక్క తోక పట్టుకున్నాడు. గరుత్మంతుడు సర్పాన్ని ఎట్లయితే లాక్కొని పోతూ ఉంటాడో అదే ప్రకారంగా పిల్లలు లేక ద్వారాని తోకని పట్టుకొని ఎట్లయితే వెళుతూ ఉంటారో అలాగే ఈ కువలయ పీడాన్ని దాని తోక పట్టుకొని 100 మూరల దూరం లాక్కొని పోయాడు శ్రీకృష్ణుడు. అది ఎడమవైపుకు తిరిగితే ఈయన కుడివైపుకు తిరుగుతున్నాడు, అది కుడివైపుకు తిరిగితే ఈయన ఎడమవైపుకు తిరుగుతున్నాడు. దాని తోకని పట్టుకొని ఉన్నాడు. తాను పరిగెత్తు గజాన్ని వెంబడించాడు. పరుగెడలేనట్టుగా కృష్ణయ్య అక్కడ పడిపోయాడు. అది దగ్గరికి రాగానే లేచి పరిగెత్తాడు. కృష్ణయ్య కింద పడ్డాడు. ఇదే అదను అనుకుంది. దంతాలతో ఆ ఏనుగు శ్రీకృష్ణుడిని చంపడానికి ముందుకొచ్చింది. శ్రీకృష్ణుడు పక్కకి జరిగాడు. దాంతో దాని యొక్క దంతాలు భూమిలో గుచ్చుకుపోయింది. ఏనుగు భరించలేనటువంటి బాధను అనుభవించింది. కృష్ణయ్య ఆలస్యం చేయకుండా దాన్ని చంపేయాలనుకున్నాడు. తనకి ఎదురుగా వస్తున్నటువంటి ఏనుగుని చేత్తో పట్టుకున్నాడు. దాని యొక్క తొండాన్ని పట్టుకొని దాన్ని మెలిపెట్టి నేల మీద పడేశాడు. నేల మీద కూలబడినటువంటి ఏనుగుపై కృష్ణయ్య సింహంలాగా తన యొక్క పాదాలని అదివిపట్టి దాని దంతాన్ని పెరికి దానితోనే దాన్ని పొడిచి చంపేశాడు. ఆ కువలయ పీడం సరిపోయింది. ఈ ఏనుగు యొక్క దంతాలని బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఆయుధాలుగా ధరించారు. చెరొక దంతాన్ని తీసుకున్నారు. మల్ల యుద్ధ రంగాన్ని ప్రవేశిస్తూ ఉన్నారు. అజ్ఞానం అనేటువంటి కంసుడు వధించబట్టడానికి ముందు మదం దాంభికత్వం అణిగిపోవాలి. అజ్ఞానం పోవటానికి ముందు మదం అణగాలి. అందుకనే మదపుటేనుగు యొక్క మదాన్ని అణిగించటం కోసమే శ్రీకృష్ణుడు ఇదిగో ఈ ఏనుగుని ద్వారం దగ్గరే చంపటం జరిగింది. దానిని వధించి సాధకుడైనటువంటి వాడు జ్ఞానం అనేటువంటి లోపలికి ప్రవేశించాలి. శ్రీకృష్ణుడు మల్ల యుద్ధ భూమిలో ప్రవేశించాడు. తన దేహం అంతా కూడా ఏనుగు యొక్క రక్త బిందువులతో కప్పబడి ఉంది. శ్రీకృష్ణుడు ఇప్పుడు అత్యంత శోభాయమానంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రంగభూమి సిద్ధమైంది. మరి శ్రీకృష్ణుడు మరి వాళ్ళతో ఎలా యుద్ధం చేయబోతున్నాడో, మరి ఆ చాణుక ముష్టికులు ఎలా శ్రీకృష్ణుని వధించడానికి ప్రయత్నం చేస్తారో మనం రేపు తెలుసుకుందాం.